భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లలో ఓ ఇద్దరు ప్లేయర్లు మాత్రమే సూపర్ ఫామ్ లో ఉంటూ ఆయా జట్లకు విజయాలు అందిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ట్రావిస్ హెడ్ అయితే టీమిండియాలో బుమ్రా బాల్ పట్టాడంటే ఆస్ట్రేలియా బ్యాటర్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఆస్ట్రేలియా బౌలర్ల కంటే కూడా అక్కడ పిచ్చిలపై జస్ప్రీత్ బుమ్రానే చెలరేగిపోతున్నాడు. పెత్తు వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో బుమ్రా అద్భుత బౌలింగ్ కారణంగానే మ్యాచ్ గెలిచిందనడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓ మ్యాచ్ ఓడిపోయి మరో మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికీ టీమిండియాలో బ్యాటర్లు విఫలమవుతున్నా బుమ్రా మాత్రం బౌలింగ్ తో మ్యాచ్ ను నిలబెడుతూ వన్ మ్యాన్ గా మారాడు. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు కూడా పర్వాలేదనిపిస్తున్నా ఈ మూడు మ్యాచ్లలో బుమ్రా కంటే తక్కువ వికెట్లు పడగొట్టారు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టుల్లో స్టాక్ 5 ఇన్నింగ్స్ లో 14 వికెట్లు తీయగా కమిన్స్ 5 ఇన్నింగ్స్ లో 14 వికెట్లు తీశాడు. ఇక బుమ్రా 5 ఇన్నింగ్స్ లో ఏకంగా 21 వికెట్ పడగొట్టాడు. ప్రస్తుత సిరీస్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం ఉన్న బౌలర్లలో గొప్ప బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది బుమ్రానే చెప్పాలి. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ బౌలర్ బ్రెట్లీ కూడా అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రానే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడని, అతని దరిదాపుల్లో కూడా మరో బౌలర్ లేడని, తన అసాధారణ ప్రదర్శనతో ఇతర బౌలర్ల గణాంకాలను బుమ్రా కనుమరుగు చేశాడంటూ బ్రెట్లీ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో ఇతర బౌలర్లు రాణించలేకపోతున్న బుమ్రా మాత్రం వన్ మ్యాన్ షోతో తమ బౌలింగ్ దళానికి ముందుండి నడిపిస్తూ తాను అద్భుతంగా పోరాడుతూ మ్యాచ్ లో కీలకంగా మారాడని, ప్రస్తుత బౌలర్లను బట్టి చూస్తే ప్రపంచంలోనే బుమ్రానే ద బెస్ట్ బౌలర్ అని బ్రెట్లీ అన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లు కూడా ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో బుమ్రాతో పోటీలో లేరని బ్రెట్లీ అన్నాడు. కాగా ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు 53 వికెట్లు తీసిన బుమ్రా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్ గా 43 టెస్టు మ్యాచ్ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.